తెల్లారుజాము 4 గంటలకు వచ్చానండి. మాది ఊరే 4 గంటలకు వస్తే వెళ్ళకనే అప్పటికే 200 మంది లైన్లో క్యూలో నిల్చున్నారు. మరి మేము ఇంటికాడ గేదెలు ఎడవాలా, ఇంటికాడ ఆడవాళ్ళు మా కోసం ఇంకా రాలేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. చేరిపోయి నీళ్ళు పెట్టుకుందామన్నా నీళ్ళు పెట్టుకునే పరిస్థితి లేదు. ఈ కట్టల కోసం ఏమైనా పడి కాపులు గాయాల్సి వస్తుంది. మేము మాకు అందదా ఇదేంటి పరిస్థితి అని అడుగుతున్నా. నేను వారం అవుతుందండి నేను తిరగబట్టి, ఇవాళ మట్టి కూడా ఇంకా కట్ట అందలేదు నాకు. గత 10 సంవత్సరాలు లేదు తప్ప ఇప్పుడు ఎట్లా వచ్చిందండి? గత 10 సంవత్సరాలు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏరియా ఏనాడు ఇంత కొరత రాలేదు కదా. వాళ్ళు ముందు స్టాక్ తెచ్చి పెట్టుకున్నారు. మరి ఈ మంత్రివర్గం ఏం చేస్తుంది? మంత్రివర్గం ఆలోచన ఉండాలి కదా. కాళేశ్వరం ఇంత డెవలప్ అయింది, వరి పొలాలు పెరిగినాయి, కొన్ని ప్యాడీ పెరిగినప్పుడు మరి దానికి సంబంధించి ఎరువులు కూడా స్టాక్ పెట్టుకునే వారం ఉండాలి కదా. ఏరియా కట్టల కోసం రోజు వస్తూనే ఉన్నాం. 15 ఎకరాల పొలం నాటేసిన, ఒక్క కట్ట ఇస్తే నాకు ఏమైతే చెప్పు. పాస్బుక్లలో కూడా ఉంది ఎన్ని ఎకరాల భూమి ఉంది. ఏం చేయాలి? ఎగసాయని ఇట్లా తయారు చేసింది ప్రభుత్వం. 100 కట్టలు 200 మంది ఉన్నారు సీరియల్లో. ఆ మొత్తం కాడిపోయినా కూడా లేవు అంటే కూర్చొని కూడా వేస్ట్ అయిపోతుంది. 10 ఎకరాలు వేసినప్పుడు ఒక కట్టెత్తన్నారు. ఏ మూలకి వేయాలి, ఏం చేయాలో మరి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కొరత ఎందుకు అయింది అసలు? మోడీ ఇంతకుముందు చేసేవాడైతే అంతకుముందు నుంచే చేయాలి. కేసీఆర్ ఉన్నా యాంటీయే మోడీకి, రేవంత్ రెడ్డి ఉన్నా యాంటీయే. మరి ఇవాళ ఎందుకు కొరత పడ్డది యూరియా రైతులకు? ఈ పడిగాపులు కాసుకొని ఉంటాం ఎందుకని అసలు? ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోవాలా, మోడీ ప్రభుత్వం అనుకోవాలా? అసలు గత 10 ఏళ్లలో ఏర్పడిన కరువు ఈ 20 ఏళ్లలో ఎందుకు ఏర్పడింది? దీనికి కారకులు ఎవరు? మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఏం చేస్తున్నారు? వీళ్ళు రాష్ట్ర రైతాంగం ప్రజల గురించి ఆలోచించడం లేదా? వీళ్ళు పోయి మన కేంద్ర ప్రధానమంత్రి కానీ కలవటం కానీ, మన కేంద్ర మంత్రులు నడ్డా గారిని కానీ కలవటం కానీ ఎందుకు వినతి పత్రాలు ఇవ్వట్లేదు? దీనికి మన రాష్ట్రానికి రావాల్సిన ఊరియా కంట అదనంగా ఎందుకు తేవట్లేదు? ఈ రాష్ట్ర రైతాంగం ఎందుకు ఇబ్బంది పడుతుంది? దీని గురించి పట్టించుకునే నాదులు ఎందుకు కరువయ్యారు? ఎన్నికలప్పుడే మాట్లాడటం కానీ ఇప్పుడు ఎరువులు చూస్తున్నారుగా మీరు లైన్లో. ఉదయం నుంచి భార్య పిల్లలు వదిలిపెట్టి వచ్చినాం. మేము ఎందుకు వచ్చామండి? ఇప్పుడు ఎందుకు నా భార్య పిల్లలతో సహా వచ్చాం, మా పిల్లలు కూడా వచ్చారు. దీని కారకులు ఎందుకు? కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు సంతోషంగా ఏం లేరండి, చాలా ఇబ్బంది పాలే ఉన్నారు. ఆయన చేయాల్సిన రుణమాఫీ కూడా చేయలేదు. రైతు బంధు కూడా ఆరకొరంగా వేస్తుండు. రైతులు రుణమాఫీ లేదు, ఆరకొరగా వేసిండు. ఇప్పుడు అన్నీ ఇంద్రమీలో 1-2-3 ఇచ్చిండు, వదిలిపెట్టేసిండు. అవి కూడా రావు. అంతే ఏముంది, నత్తనడకనే నడుస్తున్నాయి పనులు, ఏం వేగంగా ఏం లేవు. ఈ రాష్ట్రంలో 3 మంత్రులు ఉన్నా ఏం శూన్యమే. ఈ జిల్లాకి 3 మంత్రులు ఉన్నా శూన్యమే. అది వాస్తవం, 100% కరెక్టు. గణపతి బప్ప మోరియా కావాలి మనకి ఏరియా. 2 గంటలు పడితే కాళ్ళు వస్తున్నాయి, ఈరే దొరకట్లేదు. మరి మేము ఏం చేయాలా? మరి ఈ తుమ్మలాసరా మంత్రాన్ని గెలిపిస్తే ఆయన పోయి ఆయన దొరవాళ్ళు కూర్చున్నాడు. మరి మా కనీసం మందు కట్టను వదిలే ప్రార్థన చేయాలా? ఏ కొట్టు కట్ట ఈరే కట్టలు లేవు. మేమేం చేయాలా? నిలబడి కాళ్ళు కొంచెం కూర్చున్నాం. మాకేం జరిగింది న్యాయం? ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్. మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాదని మేము గెలిపిస్తే మమ్మల్ని ఏడిపిస్తాను రాయ్. అగో ఈ మెడ నొప్పి, ఈ మోకాళ్ళ నొప్పులు అసలు దొరకదు, ఈ కూడా దొరకవు. మా నాయకుడు ఇట్లా చేసిండు మమ్మల్ని. ఇంకేం చేయాలా? ఇక దొరకవు, ఇంటికి పోతున్నాం. ఇంకంతే. ఓ ఇలాంటి 4 సార్లు వచ్చినా 4 సార్లు వెళ్ళిపోయినా, 4 సార్లు వచ్చినా 4 సార్లు వెళ్ళిపోయినా. మా తుమ్మల ఆశ ఇట్లా చేసిండు మమ్మల్ని. మాకు యూరియా సరిపోని ఉన్నది. ఈరా చేయది ఏది ఈరియా? కాంగ్రెసే. ఎవరు చేస్తారు? ఎవరు చేసినా అంతే. అందరు రైతులేగా, ఎవరు చేసినా ఈరియా కోసమేగా, ఇంకెవరి కోసం కాదుగా. రైతులకు ఇబ్బంది పెట్టడం ఎందుకు? రైతులకి ఇబ్బంది పెట్టి మేము ఆయన రైతులేగా గెలిపించింది. రైతులకు ఇబ్బంది పెడితే ఏమొస్తుంది? గెలిపించిన మా గవర్నమెంటే మమ్మల్ని ఇది చేసే. ఈసారి పోయి గట్టి వదిలి కూర్చోవాలా? తుమ్మల నాగేశ్వరరావు ఊరి మొత్తం కూడా గట్టి వచ్చి ఉందే, ఆడ కూర్చోవాలి. ఈసారి బతికుంటే రమ్మనిగా చూద్దాం. ఈసారిగా మరి అప్పు చేసిండు, అది చేసిండు, రైతు నేడిపిలాకి వేసారు. ఇది 30 తిప్పలు పెడుతున్నాడు. రేవంత్ రెడ్డి కూడా దొంగ. కొంతమందికి రైతు బంధు వేసిండు, కొంతమందికి వేయలేదు, కొంతమందికి రుణమాఫీ చేయలేదు. ఏం గవర్నమెంట్ ఇడు?